నమస్తే. నమస్తే అక్క. ఎట్లుంటివి బ్రో? ఎట్లుంటివి? టెన్షన్ పడుతున్నావు నువ్వు. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఏదో అక్క అంతా నీ చల్లని దయ్యా. కనబడతలేదు తెలంగాణలో ఉన్నావా? నీ బ్లెస్సింగ్స్ సరే నా బ్లెస్సింగ్ తీసుకుందువు కానీ తెలంగాణలో ఉన్నావా లేదా? ఉన్నా అక్క, తెలంగాణ ఉన్నా, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ బతకతున్నాం. ఏదో కూలిపోయిన చేస్తున్నారు, అందరు పైసలు తీసుకొని చెప్తుర్రంట కదా ఏదో అబద్ధాల ఏం కాదు. మరి ఎట్లా నడుస్తుంది? ఎట్లా ఎట్లా సినిమా అయితే బాగుంది అక్క, నాకైతే బాగుంది కాబట్టి సినిమా కూడా. తమ్ముడు ఒక్క నిమిషం, నేను బాగుంటా మంది లత్కూరగాళ్ళు వచ్చి కావాలని చెప్తున్నారు. అట్లా ఆయన చెప్పిండు చెప్పిండు 40,000 50,000 చెప్తున్నారు. మళ్ళీ చెప్పు తమ్మి, ఎట్లా అనిపిస్తుంది విజయ్ దేవరకొండ సినిమా అక్క? కింగ్డమ్ సినిమా అయితే చూసాను, చాలా బాగుంది. విజయ్ దేవరకొండ కొండనా నిజంగానా ఈ దెబ్బతో కొట్టేసి వంతి టాప్ లో కూర్చునేసి వంతే నువ్వు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మించి వేసిండని చెప్తే వీళ్ళు తట్టుకోలేకపోతారు ఈయన అభిమానులు. అది నిజమేనా? అదే ఎవరు అభిమానులు అంటారు. ఇప్పుడు ఒకరు వచ్చి కొంతమంది మహేష్ బాబు అని, ప్రభాస్ అని, పవన్ కళ్యాణ్ అని, ఎన్టీఆర్ అని, రామ్ చరణ్, అల్లు అర్జున్ అని ఉంటది వాళ్ళ బాధలు. మా హీరో ఇంత గొప్ప అని ఎవరు హీరో వాళ్ళ గొప్ప అనుకుంటారు. కొంతమంది అసలు హీరోలకే ఫ్యాన్స్ కారు. సినిమా చూసినావా నువ్వు? ఓడి కూడా ఫ్యాన్ అయిపోతాడు అంతే. చూసానక్క. ఎట్లుంది స్టోరీ? మంచి ఇదో అక్క పోతాను. నా టికెట్ పెట్టి 300 టికెట్ ఫస్ట్ టైం కొన్నా. నిజంగా ఇంతవరకు ఏ సినిమా ఇదో చింపేశారు. టికెట్ రేట్ ఎంత ఉంటుంది? 300. ఇదో దాంట్లో పాప్కార్న్ రేట్ ఎంత ఉంది? కూల్ డ్రింక్ రేట్ అది 150 ఉంది అక్కడ. కానీ కొనలేదు నేను. కొనలేదా? రేట్లు ఎక్కువనే అన్న. అవును, రేట్లు ఎక్కువ ఉండే కానీ నేనైతే కొనలే. మరి కోట్లు ఆడ తక్కువ చేయమని థియేటర్ ముందు కూర్చోవద్దాను. ఎందుకక్క, నాకు నేనేదో బతకడానికి ఏదో వచ్చిన ఇక్కడికి సినిమా చూడడానికి పోయా, అంతేగాని నేను గొడవ పడు నేనేదో పెద్ద ఎందుకు లేదు రాజు అయిపోవాలను అది ఇది అయిపోవాలను నాకేం లేదు. అయ్యి సినిమా చూడాలా రావాలంతే. ఎవరన్నా అడిగితే చెప్తా బాగుంది బాగాలేదని చెప్తాం అంతే. స్టోరీ మంచిగా ఉందంట. అవునక్క, బాగుంది. సత్యదేవన్ అయితే ఉన్నాడక్క. లాస్ట్ లో సత్యదేవన్ చంపేశారు. నాకు చాలా బాధ వేసింది, ఏడు పూచేసింది. ఇంకా బాబా ఆ ఎమోషన్ లో అసలు ఏడుస్తాను ఉన్నా. ఏడరు బాగా చంపేసి పొడి చేసి బాధ వేస్తున్నాక ఏడుపు వచ్చేసినాక ఏడ్చానక్క. ఏడుపు వచ్చేసి అంత మంచిగా ఉంది, ఏడిపించింది సినిమా మంచి లేదంటారు అందరూ. ఎవరి ఇష్టం వాళ్ళకి, అదే గురించి సమస్య. ఏడొచ్చిన బాధ ఏది, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు బాగుండేది నీకు బాగలేకపోవచ్చు, నీ ఇష్టం అది. నువ్వు కూడా మీరు కూడా వాళ్ళ కాడ పోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్పింది తీసుకోండి, ఏమన్నా చేసుకోండి. నాకెందుకు ఎవరితో పని? నీకైతే ఏడుపు వచ్చింది. నేను సినిమా చూసా, నాకు ఏడుపు వచ్చింది, నవ్వు వచ్చింది, కాస్త ఏదో మధ్య ఉద్రేకం వచ్చేసి అని ఉద్రేకం వచ్చేసింది, షేక్ వచ్చేసింది, భయం వేసింది. మళ్ళీ ఆ బీజం చూడగానే భయం వేసింది, అట్టే షేక్ అయిపోయింది బాడీ. హీరోయిన్ తక్కువ చూపెట్టారంట. అవునవును, అదే అదే అదే. హీరోయిన్ కూడా పాపం, హీరోయిన్ కి ఏ సాంగ్ లేదు అసలు, పాటలు లేవు, రొమాన్స్ లేదు అసలు. విజయ్ దేవరకొండ అంటే కాస్త రొమాన్స్ ఉంటుందని పోయినాం. సర్లే ఏముంది ఈ సినిమా లేకపోతే ఇంకో దాంట్లో చేస్తాడేమో. భాగ్యశ్రీ ఉంది ఆల్రెడీ చేసింది. ఏ సినిమా? రవితేజ అన్నతో ఏదో సినిమా చేసింది, పుత్రుడుదా మిస్టర్ బచ్చన్ ఆ సినిమాలో చేసిందేమే. ఏముంది హీరోయిన్ కొత్త అయితే పాత అయితే అసలు హీరోయిన్ తో పనిలే. ఈ సినిమా ఓన్లీ విజయ్ దేవరకొండ మీద, మా కొండన్న మీద ఫోకస్ అంతే. లేదు, కొండన్న అంతే. కింగ్డమ్ అంటే కొండన్న. ఖుషి మూవీ లైగర్ మూవీ కన్నా తర్వాత రిలీజ్ అయింది కదా, ఈ మూవీ దానికంటే బాగుందా? ఓకే, బానే ఉందిలే, అన్నిటికంటే బానే ఉంది. కానీ అర్జున్ రెడ్డి గీత పోయిందో ఆ సినిమాలు బాగుంటాయి. నాకైతే అర్జున్ రెడ్డి సినిమా ఉంటది అన్నది. అబ్బా ఏముంటది అమ్మా, ఏం తీసాడు సినిమా ఎవడి వల్ల అంటే ఇది బాగాలేదని. కింగ్ అదే నాకు రొమాన్స్ అయితే ఇష్టం. నాకు కాస్త రొమాన్స్ అంటే పిచ్చి, రొమాన్స్ అంటే కాస్త వీక్నెస్ నాకు. కాబట్టి రొమాంటిక్ సినిమాలు అంటే నాకు ఇష్టం బాగా. అదెందుకు ఉన్నాయా అనుకున్నా, చెప్పలేదు కదా వాళ్ళు. అదే నాకేం తెలుసు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పెట్టరు అని రూల్ అందే లేదుగా, రూల్ లేదు కదా. ఉంటాయాం పోయాం. నేను ఫోన్ లో చూడండి, నీలాగా డబ్బులు పెట్టే పాట ఎవరు తెచ్చిపెట్టినా కొడుకు ఏ ఫ్యాన్స్, ఎవరు ఫ్యాన్స్ అట్లా పెట్టరు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంటే ఎవరు అనుకున్నావు? విజయ్ దేవరకొండ ఓన్ గా ఎదిగిండు, అర్థమైంది. ఈసారి పవర్ స్టార్, ఇంకోటి మెగా స్టార్, ఇంకా రామ్ చరణ్ స్టార్, ఇంకా అన్ని స్టార్లు ఉన్నాయి కదా, సేమ్ అట్లానే రెబల్ స్టార్ అట్లా ఉన్నట్టు
మా విజయ్ దేవరకొండ కూడా ఒక స్టార్ పెట్టాలి. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏనా పిచ్చి ముడా కొడుకులు ఏం చేస్తున్నారు అంటే చెప్పుందా, తిక్క రివ్యూలు ఇస్తున్నారు. ఇదే అరే పూల చొక్క రావణ్ మీరు రివ్యూలు చెప్తారు ఓకే, అసలు సినిమాలు చూస్తున్నారా లేదా ఒకటి. ఆ సినిమా అనేది ఇంకో పార్ట్ కూడా ఉన్నది. ఇంకో పార్ట్ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే దాన్ని ఏదైనా సరే క్లైమాక్స్ అనేది ఎట్లా నిర్ణయిస్తారు, ఇంకోటి ముందర ఉండదు అని నిర్ణయిస్తారు. అప్పటిదప్పుడు అయిపోతుంది అని నిర్ణయిస్తారా? ఎవరా మీకు సినిమా చూడమని చెప్పింది? సినిమా చూసేటప్పుడు అది ఎట్లున్నది, ఏం కథ, ఏం నడిచింది అని తెలుసుకోవాలి. సత్యదేవ్ ఎంత మంచి యాక్టర్, ఆ మంచి యాక్టర్ తోటి నేను కూడా యాక్టింగ్ పోటీ పడి ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆయన పోటీ పడి యాక్టింగ్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు. ఒక్క మచ్చ కూడా లేదు ఇట్లా ఏలు పెట్టి చూపించడానికి. అంత మంచి ఖతర్నాక్ సినిమా తీసిండు. కొంతమంది ఇద్దరు, ఒకడు రావాను ఒకడు పూల చొక్క, వీళ్ళిద్దరు పైసలు తీసుకొని ఈ సినిమాకి పైసలు ఇచ్చి లేకుంటారు అనుకుంటా. అందుకోసమనే తప్పుడు రివ్యూలు చెప్తున్నారు. అసలు అరే ఎల్కేజీ పిల్లలు పోయి సినిమా చూసినట్టే వచ్చి చెప్తారు సూపర్ అంది ఇక విజయ్ దేవరకొండ అన్న సినిమా అని చెప్పేసి. అరే అందుట్లో ఏం గలీజ్ ఉన్నదిరా, ఏం గలీజ్ ఉన్నది అసలు? అరే బ్రదర్ సెంటిమెంట్ మూవీ ఉన్నది, ఓ కొత్త హీరోయిన్ వచ్చింది మంచిగా ఉన్నది, వాళ్ళ కాంబినేషన్ బాగుంది. అనిరుజ్ బీజిఎం ఆడాడ కొట్టిండట. ఆడాడ అంటే మీకు వెనక బ్యాగ్లా కొట్టిండా? ఏమనుకున్నారు? విజయ్ దేవరకొండ తొక్కేద్దాం అనుకున్నారా? తొక్కి పడేస్తాం బిడ్డ. ముందే ఈసారి మా వానికి స్టార్ డమ్ కావాలి పక్క బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు స్టార్ డమ్ మా అన్న విజయ్ దేవరకొండ అన్న కావాలి బరాబర్. ఒక్కటి చెప్తున్నా గల్లెగిరేసి ఈ మూవీ ఖతర్నాక్ బ్లాక్ బస్టర్ హిట్, మంచి సినిమా, ఫ్యామిలీలు కూడా అందరు కలిసి చూడాలి. యుఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇలాంటి మంచి సినిమా గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీరు ఎవర్రా బొచ్చుగాళ్ళు వచ్చి ఏదో సినిమా అట్లుంది ఇట్లుంది అందుకే సినిమా చూసే అసలు మైండ్ అని ఉన్నదారా మీకు? కల్లారా ఇచ్చేటప్పుడు చూసి అండి, బిల్డప్ దింగొద్దు, అర్థమవుతుందా? బీపీ లేస్తే బీడి కట్ట కాల్చి కింద పెడతా బిడ్డ. ఏమనుకున్నాట యాడ్నో ఉండి నవ్వుడు కాదు, చూసుకో. మేడం ఇప్పుడు కింగ్డమ్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది కదా, అది ఎట్లా ఆడింది అంటారు? బాగుంది సినిమా. నేను కూడా వెళ్ళాను మార్నింగ్ షోకి. సినిమా బాగుంది ప్రస్తుతానికి. డ్యూయల్ రోల్ చేశారు కదా, ఒకటి మిలిటరీగా చేశారు, ఇంకొకటి ఇన్స్పెక్టర్గా చేశారు, పోలీస్ ఆఫీసర్గా చేశారు. బాగుంది. అతను కష్టపడ్డాడు ఆ సినిమాకి, చాలా కష్టపడ్డాడు. 2 రోల్స్ కనుక ఏంటంటే ఎన్నాళ్ళు తీశారో ఏం చేశారో తెలియదు, కానీ ఈ సినిమా తీయడానికి చాలా టైం పట్టి ఉంటుంది. ఎందుకంటే డ్యూయల్ రోల్ కనుక డేట్స్ చూసుకోవాలి, అన్నీ సరి చేసుకోవాలి కనుక చాలా టైం పట్టి ఉంటుంది. కానీ సినిమా బాగుంది ప్రస్తుతానికి. అంటే సెకండ్ హాఫ్ కొంచెం పోయింది అంటున్నారు కదా? ప్రతిదీ పోతుంది. సినిమా చూడటం చేతవ్వాలి కదా. ఫస్ట్ 1000 రూపాయలు పెట్టుకుని 1500 పెట్టుకొని 500 పెట్టుకొని టికెట్లు ఎందుకు కొనుక్కొని వెళ్ళేది? సినిమాని ఆస్వాదించడానికి, సినిమాని అర్థం చేసుకోవడానికి, సినిమాని ఆనందించడానికి, సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. అటువంటిప్పుడు ముందర సినిమాని అర్థం చేసుకోలేనప్పుడు ఆస్వాదించలేరు, ఎంజాయ్ చేయలేరు, ఆనందించలేరు, ఏం చేయలేరు. సినిమాని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవాళ రేపు మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి సినిమాలలో, కానీ వీళ్ళు ఏంటంటే అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ సినిమాని టికెట్ పెట్టుకొని వెళ్తున్నాడు, పాప్కార్న్ కొనుక్కున్నంత ఈజీగా బయటకు వచ్చేస్తున్నాడు. అది కాదు, సినిమాని అర్థం చేసుకోవాలి. ఎంత చక్కగా చేశారు విజయ్ దేవరకొండ గారు ఆ మూవీలో. అంత కష్టపడ్డారు, అంత చక్కగా కూడా చేశారు. ప్రతి సన్నివేశం కూడా రోమాలు నిక్కబొడుచుకునేలాగా ఉన్నాయన్నమాట సినిమాలో. కానీ విషయం ఏంటంటే ప్రజలకు అర్థం చేసుకోలేకపోతారు. ఇక అర్థం చేసుకున్నప్పుడు నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కొని వెళ్ళి వేస్ట్, సినిమాకి వెళ్ళడమే వేస్ట్ నన్ను అడిగితే. మంచి అయినా చెడైనా కొద్దిగా ఆస్వాదించాలంటారు. ఫస్ట్ సినిమాని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు స్కూల్లో చేరావు, స్కూల్ అక్షరాలు ఎలా అర్థం చేసుకున్నావు, అలాగే సినిమాని కూడా అర్థం చేసుకోవాలి. స్కూల్ అయిపోయింది, కాలేజీలోకి వెళ్ళావు, కాలేజీలో ఎంజాయ్మెంట్ ఎలా చేసావు, అలాగే సినిమాని ఎంజాయ్మెంట్ చేయాలి, సినిమాని ఆస్వాదించాలి. కాలేజీకి వెళ్ళగానే ఫస్ట్ డేస్లో ఎలా ఉంటుందంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది అనమాట. 10th అయిపోయింది, ఇక నేను కాలేజీకి వచ్చేసాను, ఒక ఎగ్జాక్ట్ అసలు ఎంతటి ఇదిగా ఉంటుందంటే అదే విధంగా స్కూల్లో అక్షరాలు ఎలా నేర్చుకున్నావో అలా అర్థం చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కాలేజీలోకి వెళ్ళిన ఫస్ట్ డే కాడ నుంచి నీ ఎండింగ్ డే, కాలేజీ ఎండింగ్ డే వరకు ఎటువంటి ఎంజాయ్ చేసావో అటువంటి ఎంజాయ్మెంట్నే సినిమాలో చూసుకోవాలి. కానీ ఏదో వెళ్ళామా, ఏదో కాఫీ తాగామా, ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ తాగామా, పోతే ఒక పాప్కార్న్ కొనుక్కొని తిన్నామా, బయటకు వచ్చామా కాదు. సినిమాని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన సినిమాలు తీస్తున్నాడు, అటు రాజకీయాల్లో కూడా మస్తు బిజీ ఉన్నాడు. ఎలా ఉంటే ఆయన బాగుంటది అంటారు? ఆయన రెండిట్లలో దేనిట్లో ఉన్నా బాగానే ఉంటది. ఆయన ఇప్పుడు కలియుగ పురుషుడు,
అటు సైడ్ ఏంటంటే రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో డిప్యూటీ సీఎం గా ఉంటూ ఇటు సినిమా ప్రపంచంలో ఒక హీరోగా రోల్స్ చేస్తూ ఈ సినిమా ప్రపంచంలో వచ్చిన ప్రతి రూపాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవకి ఉపయోగిస్తూ వాళ్ళకంటే అవసరాలకు ఉపయోగించడం కోసమే ఇప్పుడు అతను సినిమాలు చేస్తున్నాడు. లేకపోతే రాజకీయంలో ఉంటే సరిపోతుంది, రాజకీయంలో సినిమాల్లో ఉంటే సరిపోతుంది, ఏదైనా ఒకటి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇతను రాజకీయాల్లో ఉంటూ సినిమాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ సినిమాల్లో వచ్చే ప్రతి రూపాయిని ప్రజలకి పంచడం కోసం, పేద ప్రజలకి పంచడం కోసం. అన్నం లేదన్న వాడికి అన్నం, నీళ్లు లేదన్న వాడికి నీళ్లు, నీడ లేదన్న వాడికి నీడ, గుడ్డ లేదన్న అంటే బట్టలు లేదన్న వాడికి బట్టలు, ఏ కష్టం రోడ్లు లేవన్న వాడికి రోడ్లు, ఏ ఇంటి ముందర పిల్లలకి సరిగ్గా సదుపాయాలు లేవన్న వాళ్ళకి సదుపాయాలు, ఇటువంటి వాటికి అన్నిటికీ ఖర్చు పెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో కలియుగ దైవం తిరుపతి వెంకన్న స్వామి అయితే ఇప్పుడున్నటువంటి కలియుగంలో కలియుగ పురుషుడు ఎవరమ్మా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు శ్రీ 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 కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మొన్న కూడా గిరిజన మహిళలకు కూడా దుప్పట్లు రగ్గులు పంచిన సీన్ చూసాము. అంటే మీరు చెప్తున్నట్టు బాగానే వెళ్తుంది, కానీ సినిమాలో వచ్చిందే పెడుతున్నారా, రాజకీయాల్లో కూడా ఏమైనా సంపాదిస్తారా అంటారా? రాజకీయాల్లో అతనికి ఇంత అని జీతం ఉంటుంది, ఊరికనే ఏమీ చెయ్యరు, ఆ డబ్బులు ఏం చేసుకుంటారనేది అతని ఇష్టం. కానీ ఇతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మాత్రం ఇతను సంపాదించే ప్రతి సినిమా రూపాయిని ప్రజలకే పెడతానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆయన నిన్న మొన్న వచ్చిన హీరో కాదు, ఆయన వచ్చి దగ్గర 28 ఏళ్ళు అయిపోయింది. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయితో అతను సినిమా రంగరేటర్ మెరగేసినటువంటి హీరో. ఈవేళ హరిహర వీరమల్లు ఏంటి, రాబోయే ఓజీ ఏంటి, ఈ మూవీలతో కూడా అతను చేస్తున్నాడు. అంటే అతను ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి అయితే మాత్రం అతను సంపాదించే ప్రతి రూపాయి అయితే మాత్రం ప్రజలకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.